Yeah, good morning to all. In the video, I will explain about how to download and install MingW for GCC toolset, how to download and install Visual Studio Code, how to practice C++ in Visual Studio Code. So this is our session. Actually, to work with C and C++, everyone uses some softwares like C and CPP ప్రాక్టీస్ చేయడానికి అందరూ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అండ్ ఏమిటి అంటే టర్బో C++ సాఫ్ట్వేర్ అండ్ somebody uses code blocks and somebody uses Dev CPP like that. Depends on the requirement and system configuration. Somebody uses turbo C++, somebody uses code blocks and somebody uses Dev CPP. వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి సిస్టము సాఫ్ట్వేర్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను మీకు ఈ వీడియోలో ఇవి కాకుండా నేను విజువల్ స్టూడియో కోడ్ తో సిసిపిపి ప్రాక్టీస్ ఎలా చేయాలి. సో విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసి మీరు C++ ప్రాక్టీస్ చేయాలి అంటే బిఫోర్గా MingW సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసిన తర్వాత C++ విజువల్ స్టూడియో కోడ్లో ప్రాక్టీస్ చేయాలంటే సమ్ అడిషనల్ ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. చేసి దెన్ గో ఫర్ ప్రాక్టీస్. ఈ విజువల్ స్టూడియో కోడ్ మనం ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ పాపులర్ IDE ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్. విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసింది. It is suitable for all the operating systems and doing any language. ఈ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్ అనేది పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. వీ కెన్ వర్క్ విత్ విండోస్, మ్యాక్ అండ్ లైనెక్స్. ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏ లాంగ్వేజ్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ప్రాక్టీస్ చేయాలంటే అడిషనల్గా కొన్ని ప్లగిన్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్ లాంగ్వేజ్, కొన్ని ప్లగిన్స్ అనేవి అడిషనల్గా ఇన్స్టాల్ చేసుకొని చేయాలి. నేను ఈ వీడియోలో C++ ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్. ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా చాలా ఎక్సలెంట్గా, నేను అనకూడదు ఎక్సలెంట్ అని మీరే కామెంట్ చేయండి. సో నా ఇక్కడ లింక్స్ ఇచ్చాను, సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది. అవసరమైతే ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూజ్ చేసుకోండి. నా గో ఫర్ హౌ టు డౌన్లోడ్ MingW సాఫ్ట్వేర్ ఫస్ట్. Copy this link and open and paste it in Chrome. Yeah, this is the official website to download MingW software. ఈ MingW సాఫ్ట్వేర్ దేనికి అంటే టు ఇన్స్టాల్ GCC ఫర్ C++ కంపైలర్. ఇక్కడ ఏమొస్తాయి, ఇక్కడ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ MingW ఇట్ సెల్ఫ్. టు రన్ GCC ఏమొస్తాయంటే CCPP కంపైలర్స్, లైబ్రరీస్, C++ కంపైలర్స్ అండ్ లైబ్రరీస్ మీకు ఇక్కడ ఇన్స్టాల్ అవుతాయి. లైబ్రరీస్ ఇన్స్టాల్ అవుతాయి. యూటిలిటీస్ ప్రోగ్రామ్స్ యూజ్డ్ బై ప్రోగ్రామర్స్. ఇలా మనకి దీనికి ఇంపార్టెన్స్ ఏంటనేది డాక్యుమెంట్ ఇస్తాడు, బట్ నాట్ రిక్వైర్డ్. టు డౌన్లోడ్ MingW సాఫ్ట్వేర్, జస్ట్ క్లిక్ ఇట్ హియర్. నౌ క్లిక్ ఇట్ హియర్ టు డౌన్లోడ్. డౌన్లోడ్ స్టార్ట్ అయింది. సో ఇట్ టేక్స్ 3 to 4 minutes, డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్. మీకున్నటువంటి ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇది కొంత టైం తీసుకుంటుంది. Now started the download. Now wait some time until download is completed.
So MingW stands for minimalize GNU for Windows. MingW stands for minimalize GNU for Windows. Yeah, wait 7 seconds. Now download is completed. Download is completed. Now click on this button to show your file. Yeah, click it here. Now click on show in folder to display your downloaded file in downloads folder. ఎప్పుడైతే మనం షో ఇన్ ఫోల్డర్ అన్నామో మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో కనిపిస్తుంది. Now it is available in this folder for further reference. Keep it in mind. Yeah, next go for second download. Second download is what? Visual Studio Code. How to download? Copy this link and paste it in Chrome. This is the official website to download Visual Studio Code. Here click it. Just click on this button to download Visual Studio Code. Yeah, click it. Now download start అవుతుంది. And download is in processing. Download progressing లో ఉంది. Now it takes some 13 seconds to download. సో ఈ విజువల్ స్టూడియో కోడ్ మనం డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ ఈజ్ ఎ లైట్ వెయిట్ బట్ పవర్ఫుల్ సోర్స్ కోడ్ ఎడిటర్ విచ్ రన్స్ ఆన్ యువర్ డెస్క్టాప్ అండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ and built-in support for JavaScript, TypeScript, and Node.js, and rich ecosystems of extensions for other languages such as C++, C#, .NET, Java, Python, PHP, and runtimes such as .NET and Unity. Yeah, ఈ విజువల్ స్టూడియో కోడ్ మనం యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఒక్కసారి చదవండి. It is not only for particular operating system and runs on any operating system. Not only for a single language, work with any language. And మీరు ఎన్ని లాంగ్వేజెస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి. అందుకే అడ్వాన్స్డ్గా ఉండాలి సబ్జెక్ట్, ఎప్పుడు అడ్వాన్స్డ్గా ఉండాలి. లాంగ్వేజెస్ ప్రాక్టీస్ కూడా అందరికంటే అడ్వాన్స్డ్గా ఉండాలి. కాబట్టి better to go always practicing with Visual Studio Code, right? So Visual Studio Code యూజ్ చేయడానికి రీజన్ ఏమిటో అర్థమైందా? Suitable to any operating system and doing any language. Now click on this show all button to display your file. Yeah, it is click on show in folder. It is available in this downloads folder. మీరు డౌన్లోడ్ చేసినటువంటి ఫైల్స్ Visual Studio Code and MingW. So download completed. So download complete అయింది. Then go for installation. How to install MingW? So before install it, check it in your system. Go to command prompt and GCC is available or not. GCC -- version. GCC is not recognized. మీ సిస్టంలో GCC ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు. GCC is not recognized అంటే not there in your system. Not there means మీరు మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్లో మీరు CCPP ప్రాక్టీస్ చేయలేరు. Now install it. How to install? Right click and click on open. Now extract. Where to extract means మీ ఇన్స్టలేషన్ ఎక్కడ జరగాలి అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. క్లిక్ ఆన్ దిస్ బటన్ అండ్ టు స్పెసిఫై, క్లిక్ ఆన్ దిస్ బటన్ to specify the location where you want to extract the software on C drive or specify any folder or directly okay means C drive lo manaki install avutundi. Now click on extract button. Now start the installation process. కాబట్టి మీరు లొకేషన్ స్పెసిఫై చేస్తే ఏ లొకేషన్ స్పెసిఫై చేస్తే ఆ లొకేషన్లో ఇన్స్టాల్ అవుతుంది. బట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీనే,
ఇక్కడ పాత్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. పాత్ సెట్టింగ్ ఎలా చేయాలో కూడా నేను చేసి చూపిస్తాను. సో ఇన్స్టలేషన్ అంటే అందరూ చేసేస్తారు, జస్ట్ డబుల్ క్లిక్ ఇట్ నెక్స్ట్ అంటే ఇన్స్టలేషన్ అయిపోతుంది. కానీ ఈ మింగ్ డబ్ల్యూ సాఫ్ట్వేర్ మనకి వర్క్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ సెట్టింగ్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ ఎలా సెట్ చేయాలో కూడా నేను ప్రాక్టికల్గా ఇప్పుడు చేసి చూపిస్తాను. ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్. So after installation completed, I will show how to set the path. But keep it in mind where it is installed అనేది మీకు ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. సి డ్రైవ్ మింగ్ డబ్ల్యూ ఫోల్డర్లో ఇన్స్టాల్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ప్రాసెస్ కంప్లీట్ అవుతుందో ఆటోమేటికల్లీ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి డైలాగ్ బాక్స్ క్లోజ్ అయిపోతుంది. ఇన్స్టలేషన్ కంప్లీట్ అవగానే yes, completed, installation completed. Now check it in your C drive. Open C drive and this is a folder, this is a location మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయింది. Now open this and bin. So this is your CCPP compilers available. This is the location available C++ compilers. So copy this location, ఈ లొకేషన్ కాపీ చేసుకోండి. కాపీ దిస్ లొకేషన్ అండ్ click on this PC, then right click on properties to get advanced system settings. Path setting చేయాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో సెట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా వస్తుందంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే దిస్ PC ప్రాపర్టీస్ లో ఉంటుంది. సో దేనికి మనం సెట్ చేస్తున్నాం వన్స్ అగైన్ చూపిస్తున్నాను. క్లిక్ ఆన్ మింగ్ డబ్ల్యూ అండ్ క్లిక్ ఆన్ బిన్ అండ్ కాపీ దిస్ లొకేషన్. ఈ లొకేషన్ కాపీ చేసుకోండి. దెన్ క్లిక్ ఆన్ దిస్ PC, రైట్ క్లిక్ ఇట్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ప్రాపర్టీస్ టు గెట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్. నౌ క్లిక్ ఆన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇక్కడ మనకి యూజర్ వేరియబుల్స్ ఉంది, సిస్టమ్ వేరియబుల్స్ ఉంది. ఒకసారి చూడండి యూజర్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్ డిఫరెన్షియేషన్ ఏంటి. సో యూజర్ వేరియబుల్స్ లో పాత్ ఉంది, సిస్టమ్ వేరియబుల్స్ లో కూడా పాత్ ఉంది. డిఫరెన్షియేషన్ ఏంటి అంటే మీ పాత్ సెట్టింగ్ యూజర్ వేరియబుల్స్ లో అసైన్ చేస్తే ఇట్ ఈస్ అవైలబుల్ టు కరెంట్ యూజర్ ఓన్లీ. కరెంట్ యూజర్ ఓన్లీ. మీరు ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేర్ కరెంట్ యూజర్లోనే వర్క్ చేస్తుంది, కరెంట్ యూజర్ ఓన్లీ. అదే మీరు సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ సెట్ చేస్తే టు ఆల్ యూజర్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. క్లియర్? పాత్ సెట్టింగ్ యూజర్ వేరియబుల్స్లో చేయడానికి సిస్టమ్ వేరియబుల్స్లో చేయడానికి డిఫరెన్స్. పాత్ సెట్టింగ్ యూజర్ వేరియబుల్స్లో చేస్తే కరెంట్ అకౌంట్లోనే వర్క్ చేస్తుంది మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్. అదే మీరు సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ సెట్టింగ్ చేస్తే ఆల్ అకౌంట్స్, మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ అన్నిట్లోనే వర్క్ చేస్తుంది. సో బెటర్ టు గో సిస్టమ్ వేరియబుల్స్ పాత్. బట్ బీ కేర్ఫుల్, ఇక్కడ న్యూ ఆర్ డిలీట్ అని చేస్తే బై మిస్టేక్ మన సిస్టంలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫైల్స్ వర్క్ చేయు. సో జాగ్రత్తగా ఆపరేట్ చేయండి. క్లిక్ ఆన్ సెలెక్ట్ పాత్, దెన్ క్లిక్ ఆన్ ఎడిట్. న్యూ ఆర్ డిలీట్ అసలు చేయొద్దు. క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ క్లిక్ ఆన్ న్యూ. ఇయర్ పేస్ట్ ద కాపీడ్ అడ్రస్. మీరు కాపీ చేసుకునే అడ్రస్ పేస్ట్ చేయండి. ఓకే, దెన్ ఓకే, దెన్ ఓకే. This is the way to set the path. Now go to command prompt. Is it properly installed or not? Go to command prompt and type gcc -- version. Check it. Previously మనకి ఏమొచ్చింది, gcc is not recognized అని వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది ఒకసారి చూడండి. yes, properly install అయిందా లేదా? in system gcc is available or not? yes, available. So this is a MingW installation. Then go for Visual Studio Code. Right click it and open. Minimize. Wait, please wait. Select I accept. Then click on next.
చెక్ ఇట్ ద లొకేషన్, మీకు ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో లొకేషన్ చూసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద లొకేషన్, క్లిక్ ఆన్ బ్రౌజ్ అండ్ దెన్ స్పెసిఫై యువర్ లొకేషన్ వేర్ టు ఇన్స్టాల్. మీరు నచ్చిన ఫోల్డర్లో మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీ లొకేషన్ స్పెసిఫై చేయండి, లేదా క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇన్స్టాల్డ్ ఇన్ దిస్ డిఫాల్ట్ లొకేషన్. ఈ లొకేషన్లో మనకి ఇన్స్టాల్ అవుతుంది. నేను డిఫాల్ట్ లొకేషన్లోని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో డజంట్ చేంజ్ దిస్ లొకేషన్. ఎవరు కూడా మనం చేంజ్ చేసుకోవద్దు, బెటర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ click on next and create a desktop icon and select all these. Click on next, install. Now it takes some time to install it. This is a way to install Visual Studio Code in your machine. Yes, installation completed. Finish. మనం ఎప్పుడైతే ఫినిష్ బటన్ క్లిక్ చేసామో విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ప్లీజ్ వెయిట్. యా, నౌ getting started. Take a new file or close this file, new file. But one thing, before start, we need to add some plugins to this code. C++ ప్రాక్టీస్ చేయాలంటే విజువల్ స్టూడియో కోడ్కి సమ్ ప్లగిన్స్ అనేవి మనం యాడ్ చేయాలి. హౌ టు యాడ్ ఇట్? ఏ ప్లగిన్స్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ప్రాక్టీస్ ఇట్ ఇన్ C++ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలి. దెన్ కోడ్ రన్నర్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. కోడ్ రన్నర్. సో plugins, how to install it? Nothing, Andy, nothing. Now come here, click on extensions. ఇక్కడ extensions button మీద click చేయండి to add the plugins. Click it here and select C++. Now click on install button. Yeah, installing C++, IntelliSense, debugging and code browsing. Now installation is downloading. Now under process. ఇక్కడ అవుతుంది చూడండి, ఇన్స్టలేషన్ ప్రాసెస్. Okay, installation completed. Yeah, plugin is already installed. Next, one more extension మనం యాడ్ చేయాలి. That is what? Code runner. What? Code runner. Yeah, click it here. Install this. Run C++, Java, JS, PHP, Python. Code runner is common for all languages. Once install చేస్తే మీరు ఏ లాంగ్వేజ్ అని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ GCC ఇన్స్టాల్ చేసాం కాబట్టి C++ మాత్రమే ప్రాక్టీస్ చేయగలం. పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయాలంటే వాటికి అడిషనల్ ప్లగిన్స్ ఉంటాయి, అవి మనం వేరే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లిక్ ఆన్ ఇన్స్టాల్. యా, రన్ C++, Java, JS, PHP, Python, Perl, Ruby, Go, Lua, Grocery, PowerShell, everything. Yes. Yeah. Close this. Then again close the Visual Studio Code. Then open it. So మనకి ఇక్కడ Visual Studio Code ఉంది. Click it here to open it. Open it. Now start a new file. New file. Save it. Where to save? File, save. మీరు ఎక్కడ సేవ్ చేయాలో మీరు లొకేషన్ స్పెసిఫై చేయండి. ఆన్ ద డెస్క్టాప్ ఇన్ వన్ ఫోల్డర్ ఐఎమ్ క్రియేటింగ్. డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్? C. That is a what? C. Double click it and here
what hello.c, hello.c, c file, save as type hello.c. Then click on save. Type your program, hash include header file. We know this. And int main printf hello world. Now save it. Save it, and compilation and execution ఎలా చేస్తామంటే right click, then click on run code, or click on this button, run code. Click it this button, లేదా రైట్ క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ రన్ కోడ్, లేదా షార్ట్ కట్ అయితే కంట్రోల్ ఆల్ట్ ఎన్. యా, రన్ కోడ్. ఎస్, హెలో వరల్డ్. దిస్ ఇస్ అవుట్పుట్. ఇక్కడ స్క్రీన్ నేను ఒక్కసారి ఈ స్క్రీన్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇందాక విజువల్ స్టూడియో కోడ్ స్క్రీన్ మీరు అబ్జర్వ్ చేస్తే 3 parts కింద ఉంటుంది. అండ్ దిస్ పార్ట్ ఈజ్ ఎడిటర్, దిస్ పార్ట్ ఈజ్ ఎడిటర్, దిస్ పార్ట్ ఈజ్ ఎడిటర్. అండ్ ఇక్కడ మీకు ఇయర్ టైప్ ద ప్రోగ్రామ్, ఇయర్ type program, here type program, and this one is a what console. This one is console. Console means monitor. Monitor. ఇక్కడ మీకు ఏమొస్తుందంటే అవుట్పుట్ అనేది ఈ విండోలో అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఈ విండోలో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. దిస్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే మీరు క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అనేవి ఈ విండోలో కనిపిస్తాయి. క్లియర్ all of you? So this is the editor. This is the editor. Here type the program, and this is our terminal, display our output, and this one is a project explorer, display our folders and files. Ila 3 parts kinde display avutundi. Observe the screen, all of you. Now one more program, file, and new file, that is hash include sum of a and b. Here comment program to find some c is equal to a plus b, where a equal to 10. And yeah, before type it, save it first. Now save it. Where to save? Here type is c, and program name sum.c. ఎక్కడ సేవ్ అవుతుంది? ఆన్ డెస్క్టాప్ సి ఫోల్డర్. ఎస్, where a equal to 10 and b equal to 20. And header files, int main, initialize a value, b value, c equal to a plus b, and print sum is that is c. Okay, yeah, then again save. Right click to generate the output, right click on run code, right click chesi, then click on run code, లేదా directly click on this button. Yeah, your answer is sum is 30. Check it. Yeah, sum is 30. Okay. Yes. And next here
getting started hello.c some.c. And there is one problem. Suppose if it is a dynamic input, read input from user, there is a problem. ఇక్కడ మనం ఇన్పుట్ స్టాటిక్గా తీసుకున్నాం కాబట్టి అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఇన్పుట్స్ యూజర్ నుంచి రీడ్ చేస్తే డైనమిక్ ఇన్పుట్స్ తీసుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందో నేను చూపిస్తాను చూడండి. నౌ డిక్లేర్ ద వేరియబుల్స్ అండ్ రీడ్ ఏబి వాల్యూస్, ఎంటర్ a value, scan it, %d, address of a, copy paste, enter b value, and then calculate c equal to a plus b, and print c value, right? Check it, save, then right click, run code, enter a value, internal terminal, a value and b value, sum is 30. ఇక్కడ ఇంటర్నల్లీ టెర్మినల్ అనేది ఆన్లో ఉంది. ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసినటువంటి విజువల్ స్టూడియో కోడ్లో ఆల్రెడీ ఇంటర్నల్ టెర్మినల్ ఆన్ చేసి ఉంది కాబట్టి మీకు ఈ ప్రాబ్లం రాలేదు. ఆ ప్రాబ్లం ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఫైల్ అండ్ ప్రిఫరెన్సెస్, settings and click on extensions, and in the extensions run code configurations. In terminal run in terminal ఆల్రెడీ ఎలా ఉందో చూడండి, చెక్ చేస్తుంది. అంటే డిఫాల్ట్ గా ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇన్స్టలేషన్ లో ప్రీవియస్ క్లాస్ లో చెప్పినప్పుడు ఆల్రెడీ ఇక్కడ టిక్ చేసి ఉంది కాబట్టి, చెక్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం అనేది రాలేదు. నౌ అన్టిక్ చేసేయండి, అన్టిక్ చేసి క్లోజ్ దిస్ సెట్టింగ్స్, దెన్ క్లోజ్ అండ్ ఓపెన్ Visual Studio Code. Yeah. Now right click it, run code. చూడండి ప్రాబ్లం వచ్చిందా లేదా ఒకసారి చూడండి, రన్నింగ్ ప్రాబ్లం. సో ఇక్కడ అవుట్పుట్ అనేది రీడ్ చేయట్లేదు. సో నార్మల్ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. రన్ కోడ్, ఆల్ట్ షిఫ్ట్ M. రైట్ క్లిక్ అండ్ రన్ కోడ్, గెట్ హెలో వరల్డ్. సో నార్మల్ ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది, కానీ డైనమిక్ ఇన్పుట్ చూసుకోండి, రన్ కోడ్, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది చూసారా. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఫైల్, ప్రిఫరెన్సెస్, settings, then click on extensions, here code, run code configuration, then here select what, run in terminal, select chesi, then close this settings, then execute, run code is already running. Then stop cheyadaniki control alt M, program process ni stop cheyadaniki. Run code, check it, enter a value. Ippudu a value read avutunda, 100, and b value 200. Got it? So ila maniki dynamic inputs తీసుకున్నప్పుడు టెర్మినల్ కనుక తీసుకోకపోతే సెట్టింగ్స్ మార్చుకోండి, ఓకేనా. దిస్ ఈస్ అ వే టు ప్రాక్టీస్ C++ in Visual Studio Code. And now check it, your folder on desktop, మీరు చేసినటువంటి ఫైల్స్ hello and sum, ఇవి మీరు చేసినటువంటి ఫైల్స్ ఆన్ డెస్క్టాప్ మీ ఫైల్స్ అన్ని ఒక్కొక్కటి 1 by 1 స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకే, చెక్ ఇట్. అయితే ఈ మనం ఫోల్డర్ సేవ్ చేసినప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాము, అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం ఎలా చేస్తాము ఒకసారి చూపిస్తారు చూడండి. ఫైల్, యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్.
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేవ్ యాజ్ దెన్ స్పెసిఫై యువర్ లొకేషన్. సేవ్ యాజ్ అని మీరు ఎక్కడైనా లొకేషన్ స్పెసిఫై చేయొచ్చు. అలా కాకుండా మనం ఇక్కడ నుంచి మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్. నౌ ఆన్ డెస్క్టాప్ create one folder that is Srinivas and నా ప్రోగ్రామ్స్ అన్ని నా ఫోల్డర్లో ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ ఫోల్డర్ని వర్క్ స్పేస్కి యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి ఫోల్డర్ క్రియేట్ చేసి యాడ్ అనండి. సో క్లియర్, యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్. దేనికి? వర్క్ స్పేస్కి ఫోల్డర్ యాడ్ చేయడానికి. దెన్ save workspace as Satyam's programming. ఏంటి మన ఫోల్డర్ ఏ వర్క్ స్పేస్ లో ఉండాలి? దిస్ ఇస్ వర్క్ స్పేస్. చెక్ ఇట్ నౌ. ఇన్ ద Satyam's workspace, in the Satyam's programming workspace, Srinivas is one folder. Now select Srinivas, click on new file, hello.c. now type the program. Already type చేస్తుంది కాబట్టి newly type చేద్దాము. now type the program #include std. విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ అండ్ ఇంటెలిజెన్స్ సపోర్ట్. ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ అంటే సపోజ్ మీరు ఏదన్నా రాంగ్ టైప్ చేస్తే స్పెల్లింగ్స్ ఆర్ కామాస్ సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఆటోమేటికల్లీ మీకు డిస్ప్లే చేస్తుంది. చూసారా, బెలూన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది చూసారా, దీన్ని ఆటోమేటిక్ సెమీకోలన్ మిస్సింగ్ కదా, సెమీకోలన్ మిస్సింగ్ అండ్ ఇంటర్నల్లీ హలో వరల్డ్. ఇలా మీరు ఏదన్నా ప్రాపర్గా టైప్ చేయకపోతే సపోజ్ సెమీకోలన్ మిస్ అయ్యండి, రెడ్ లైన్ వస్తుంది, అండర్లైన్ వచ్చేస్తుంది చూడండి. ఎస్, ఇక్కడ అండర్లైన్ చూపిస్తుంది, ఎర్రర్ ఈజ్ దేర్. ఇలా మనం ఎక్కడైతే సింటాక్స్ ఎర్రర్స్ చేస్తుంటామో వితౌట్ ఎగ్జిక్యూషన్ డైరెక్ట్గా డిస్ప్లే అయిపోతాయి. దీన్నే ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ అంటాం. నౌ సపోజ్ హియర్ దిస్ వన్ ఈజ్ మిస్సింగ్. ఇక్కడ బ్రేసెస్ మిస్ చేస్తుందని చూడండి. యా, ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది చూసారు, నో క్విక్ ఫిక్సెస్ అవైలబుల్. ఎక్స్పెక్టెడ్ ఏ డిక్లరేషన్ ఎర్రర్. సో బ్రేసెస్ పెట్టాలి. దీన్నే ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్ అంటాము. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ సపోర్ట్. సపోజ్ మీరు స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారనుకోండి. స్క్వేర్ రూట్ ఫంక్షన్ యూజ్ చేస్తే some z is equal to power of x comma yeah, 1 minute. Suppose #include math. ఏం కావాలి? హెడర్ ఫైల్స్. ఇంక్లూడ్ తర్వాత ఏ హెడర్ ఫైల్ కావాలి? m తో స్టార్ట్ చేశాను. విచ్ హెడర్ ఫైల్ యూ వాంట్ ఇట్? చూసారా, all these are header files. This feature is called intelligence support. మన గూగుల్ సెర్చ్లో ఏమన్నా వెబ్సైట్ టైప్ చేస్తే తెలియకపోయినా టైప్ చేస్తున్నప్పుడే ఆటోమేటికల్లీ మనకి కింద వెబ్సైట్ లిస్ట్ వచ్చేస్తుంది. దాన్ని ఇంటెలిజెన్స్ సపోర్ట్ అంటాం. అలాగే ఇంక్లూడ్ తర్వాత ఏ హెడర్ ఫైల్ వల్ల మీకు తెలియకపోయినా పర్వాలేదు, ఆటోమేటికల్గా ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది చూసారా. మ్యాథ్ ఏం కావాలి? మ్యాథ్. ఎస్, సెలెక్టెడ్. ఎంటర్ చేస్తే చాలు. ఇలా ఆటోమేటిక్ సింటాక్స్ హెల్ప్, ఇంటెలిజెన్స్ సపోర్ట్, కలర్ ఐడెంటిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి టైప్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. దట్స్ వై better to choose Visual Studio Code to practice any language, right? Now right click it, run code. There is error. Save cheyaladandi, save cheyandi, save it, then go for execution. Yes, this is the answer, hello world. And next one more file, click on Srinivas and new file sum.c.
sum dot c hash include header file std io.h and int main int a equal to b equal to and a plus b print sum. Okay, now save it, file, save it, run code. Sum is 30. Sum is 30. Okay, so ఇలా మనం ప్రాక్టీస్ చేస్తాం. వాట్ ఈస్ దిస్? సత్యంస్ ప్రోగ్రామింగ్ ఏంటది? దిస్ ఈజ్ ఏ వర్క్ స్పేస్. దిస్ ఈజ్ వాట్? వర్క్ స్పేస్. Srinivas, what is this? Your created folder on desktop. All these are what? All these are what? Files. All these are what? Files. ఇలా మనము వర్క్ స్పేస్కి ఫోల్డర్ యాడ్ చేసి ఆ ఫోల్డర్ని వర్క్ స్పేస్లో యాడ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్లీ ఫైల్, టేక్ ఎ న్యూ ఫైల్, దెన్ సేవ్ యాజ్, డైరెక్ట్గా లొకేషన్ చెప్పొచ్చు. ఓకేనా? ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో యా చూడండి. శ్రీనివాస్ ఫోల్డర్ ఆన్ ద డెస్క్టాప్. శ్రీనివాస్ ఫోల్డర్లో మీరు చేసినటువంటి ఫైల్స్ ఉన్నాయి. సో ఇది ప్రీవియస్లీ, so this one previously created file and this one is next time created file. So this is the way to download and install MingW toolset, download and install Visual Studio Code, how to practice C++ in Visual Studio. But chese mundu CCPP plugins install cheyali, code runner plugins install cheyali. Alage dynamic inputs తీసుకున్నప్పుడు రన్ ఇన్ టెర్మినల్ యాక్టివేట్ చేయాలి. సో యూజర్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? రన్ ఇన్ టెర్మినల్ యాక్టివేట్ చేయాలి. ఎస్, నేను డౌన్లోడెడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ చేయగలరా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఎస్.